ఈ రోజు పనులు ఎంత ఆనందంగా జరగాలో అంత భయపడుతూ జరిగాయి. ఉదయాన్నే పెళ్లికూతుర్ని చేయాలని అందరూ ముందుగానే లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం. మేము ఇంటి దగ్గర పెళ్లికూతుర్ని రెడీ చేస్తూ ఉంటే మా అన్నయ్య వాళ్ళు వంటకి కావాల్సిన కూరగాయలు, పూజకు కావాల్సిన పువ్వులు తీసుకుని వచ్చారు. ఈ రోజు ముహూర్తం ఉదయం 7 గంటలకే వచ్చింది. మా పిన్నిలు, అత్తలు, పెద్దమ్మలు అందరూ కలిసి చాలా సరదాగా తేజాన్ని పెళ్లికూతుర్ని చేస్తున్నారు. ఇంకా వెంటనే ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ ఐటమ్స్ ని తీసుకురావడానికి మా అన్నయ్య వాళ్ళు వెళ్లి వచ్చేలోగా ముత్తైదువులు అందరూ కలిసి పసుపు దంచుతున్నారు. అప్పటికే వాతావరణంలో మార్పులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వెంటనే వర్షం పడకుండా ఉండడానికి మా ఆచారాల ప్రకారం బూర్లు వండడం స్టార్ట్ చేశారు. కాసేపటి తర్వాత అందరం టిఫిన్స్ ముగించుకొని వాతావరణం మరీ మబ్బులుగా మారక ముందే వర్షం పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుని సూర్యదేవుడికి బూర్లు సమర్పించాం. ఇలా గాల్లో ఎగరేసిన బూర్లని చీర కొంగుతో పట్టుకుని ఆ బూర్లని తింటే మంచి విషయాలు జరుగుతాయని, అలాగే త్వరగా పిల్లలు పుడతారని మేమందరం చాలా బలంగా నమ్ముతాం. ఈ కార్యక్రమం పూర్తవగానే అందరం కలిసి గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళిన కాసేపటికే వాతావరణం అయితే చాలా దారుణంగా మారిపోయింది. చిన్నగా స్టార్ట్ అయిన చినుకులు పెద్ద తుఫాన్ లా మారిపోయాయి. కానీ మా పెద్దమ్మ నోటొక్క కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోవడంతో మా ప్రసాద్ అంటే పెళ్లికూతురు వాళ్ళ అన్నయ్య అంత వర్షంలో కూడా మొక్కునైతే